హిందీలో చెప్పాడు. ఈయన కొంచెం పూర్తిగా నచ్చలేదు. మాతృభాషలో చెప్పినప్పుడు ఈయనకి బాగా నచ్చుతుంది. మాతృభాషలో ఆయన తెలుగులో చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే, నువ్వు ఇప్పుడు విండు, నీకు అస్సలు నువ్వు 10 ఏళ్ల తర్వాత ఏమీ లేదనుకో, బీజేపీ వాళ్ళు నిన్ను నాశనం చేసేయడానికి ప్రయత్నిస్తున్నారు. నువ్వు రేపు పొద్దున కనుక 10 సీట్లు 5 సీట్లు గెలుచుకుంటా, మీ ఇద్దరు గెలిచి అంత మించి ఎక్కువ గెలవలేరు. గెలిచిన తర్వాత నీకేముంటది అన్నప్పుడు పట్టేముంటది, జగన్ తొక్కినార తీసేస్తాడు. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళలేదేంటి, ఇప్పుడు మిగతా వాళ్ళని కూడా తీసుకుపోతాడు. తద్వారా మీ పార్టీని తొక్కవతలు పడేస్తాడు జగన్. బీజేపీ కూడా ఇప్పుడు అతనికే సపోర్ట్ ఉంటుంది. మిమ్మల్ని తొక్కేసేసి జగన్తో మాట్లాడుకుని వాళ్ళు ఫస్ట్ సెకండ్ ప్లేస్ ఒరిస్సాలాగా వెళ్ళిపోతారు. అదే నువ్వు గనక మాతో ఉన్నావు అనుకో, బీజేపీ సచ్చినట్టు వస్తుంది. ఒకవేళ రాకపోతే కనుక దాని కర్మ, మన ఇద్దరం కలిసి అధికారంలోకి వస్తాం, నీకు 25 సీట్లు ఇస్తా, ఇచ్చిన తర్వాత నువ్వు మంత్రి ఇస్తాను, క్రియాశీలకమైన బాధ్యత ఇస్తా, నువ్వు జనంలో తిరగచ్చు. ఇంకోటి, జగన్ కి చేతకాందాన్ని నువ్వు ప్రూవ్ చేయొచ్చు. జగన్ జనంలో తిరగట్లేదు, నువ్వు మంత్రిగా ఉండి జనంలో తిరుగుతావు, బాగా నీ వాళ్ళకి ఖర్చు పెట్టుకోగలుగుతావు, నీ వాళ్ళు ఖర్చు పెట్టుకునే స్థాయిలో సంపాదించుకుంటారు. తద్వారా నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చి నువ్వు ఫైనాన్షియల్ సెటిల్ అవుతావు. ఈలోపు మనం ఇద్దరం కలిసేసి జగన్ని వైసీపీని తొక్కవతలు పడేస్తాం. వాళ్ళకి ఆల్టర్నేటివ్గా నువ్వే కనబడతావు. తద్వారా నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి వైసీపీ ప్లేస్ నువ్వు ఆక్యుపై చేసుకుంటావని ఈయన ఆయన కన్విన్స్ చేశాడు. మోడీ కన్విన్స్ చేసిన దానికంటే, అమిత్ షా కన్విన్స్ చేసిన దానికంటే మోడీ చెప్పిన ఇదే చంద్రబాబు నాయుడు చెప్పింది బాగుంది అనిపించింది. ఇతను కన్విన్స్ అయ్యాడు.